ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి జ్ఞానరత్నాలను ఏరుకునేటువంటి పనిలో మనం ఉన్నాం. ఈరోజు 4వ అధ్యాయంలో హేమాడ్ పంతు బాబా యొక్క గుణగణాలను వర్ణిస్తుంటారు. బాబా యొక్క గొప్పతనాన్ని షిరిడీని దర్శించినటువంటి గాలిబువా లాంటి మహనీయులు, అదేవిధంగా షిరిడీ జనం బాబాను ఎంత గౌరవంగా చూసేటువంటి వారు, ఇటువంటి విషయాలను 4వ అధ్యాయంలో చాలా అద్భుతంగా మనకు ప్రస్తావన చేస్తారు. బాబా యొక్క గుణగణాలను వర్ణించడం అనేటువంటిది అశక్యమైనటువంటిది అని చెప్తారు. ఎందుకంటే వారిని గుణగణాలను మనము లెక్కిస్తూ ఉంటే, అర్థం చేసుకుంటూ ఉంటే, వారి గుణగణాలు ఒకదానికి మించి మరొకటి విలక్షణంగా ఉంటాయి. ఒకదానికి మించి మరొకటి భక్తుడి పట్ల మరింత ప్రేమను చూపెట్టేటువంటి గుణము, ప్రేమ వారి యొక్క గుణగణాల్లో కనిపిస్తుంది. అందుకనే హేమాడ్ పంతు ఒక మాట రాస్తారు ఇక్కడ. బాబా యొక్క ఒక్కొక్క గుణగణాన్ని తలుచుకుంటే మనోవృత్తి స్తంభించిపోతుంది, మనస్సు ఆలోచించడం ఆగిపోతుందట. ఎందుకంటే బాబా యొక్క ఒక్కొక్క గుణగణాన్ని అవలోకనం చేస్తుంటే పరమాశ్చర్యం కలుగుతుంది. ఒక్క సుగుణం వద్దనే మనం ఆగిపోతాం. అరే, ఒక్క నమస్కారము, ఒక పాద నమస్కారం చేసి శరణు వేడితే జీవితాంతం కనిపెట్టుకొని ఉంటాడే అనేటువంటి ఈ ఒక్క సుగుణం వద్దనే మన యొక్క మనోవృత్తి స్తంభించిపోతుంది. ఎందుకంటే వారి యొక్క గుణగణాలను వర్ణించడానికి మాటలు సరిపోవు. పువ్వుల యొక్క సువాసనను మనము ముక్కుతో గ్రహిస్తాం. జిహ్వ పంచదార యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది తప్ప దాని యొక్క మధురమ గురించి అది మాట్లాడు. ఎందుకంటే ఆ జిహ్వ మధురమను మాత్రమే ఆస్వాదిస్తుంది, దాని గొప్పతనం గురించి జిహ్వ చెప్పలేదు. అదేవిధంగా బాబా యొక్క గుణగణాలను మనం ఆస్వాదించడమే తప్ప వాటిని వాక్కుతో మనం చెప్పలేం. అంత గొప్ప గుణగణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ధర్మం దారి తప్పుతుందో ఆ సమయంలోనే జనులను ఉద్ధరించడానికి సాధు సత్పురుషులు అవతరిస్తారు. కానీ బాబా యొక్క అవతారం, వారి యొక్క అవతార ప్రస్థానం చాలా విశేషమైనటువంటిది. ఎక్కడా కూడా మనకు శిక్షణే తప్ప ఎవరినీ కూడా శిక్షించినటువంటి దాఖలాలు లేవు. బాబా యొక్క గుణగణాల గురించి మనం చెప్పుకోవాలంటే ఇది పరాకాష్ఠ అన్నమాట. బాబా శిక్షణ మాత్రమే ఇస్తారు, శిక్ష అనేటువంటిది వారి యొక్క ప్రస్థానంలోనే లేదు అనేటువంటి విషయం. ఈ యొక్క సుగుణాన్ని గనక మనం పట్టుకుంటే బాబా యొక్క ఔదార్యం మనకు అర్థమవుతుంది. వారి యొక్క గుణగణాలను కొన్నింటిని హేమాడ్ పంత్ వర్ణిస్తారు. వారు వైష్ణవులకు పుట్టినిల్లు, ఉదారులకు వారు ఉదారులు, పరమార్థ వితరణలో దానకర్ణుని అవతారం వారిది. సారాలలో సారం ఈ సాయి, నశ్వరమైన వాటి యందు వారికి ప్రీతి లేదు, మనోవృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది, పరమాత్మ ప్రాప్తి అందే వారి లక్ష్యం. అట్టి వారి స్థితిని ఎలా వర్ణించగలం? వారికి ఇంకొక ఆలోచన లేదు, పరమ ప్రాప్తి మాత్రమే వారి యొక్క లక్ష్యంగా వారు పెట్టుకున్నారు. ఎవరైతే వారి వద్దకు వస్తారో వారికి పరమార్థాన్ని ప్రాప్తింపజేసేంత వరకు కంటికి రెప్పలా వారిని కాపాడుకుంటారు. ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వారి వ్యక్తిగత లక్ష్యాలు, లౌకికపరమైనటువంటి కోరికలు వీటితో వస్తారు. అయినా సరే వారికి పరమార్థాన్ని ప్రాప్తించేంత వరకు వారు అడిగినవన్నీ ఇస్తారు. ఎక్కడా కూడా బాబా దగ్గర విసుగు ఉండదు, విరామం ఉండదు. ఎందుకనంటే ఎప్పటికైనా నా వద్దకు చేరినటువంటి వాడు పరమార్థ ప్రాప్తిని తప్పకుండా కోరుతారు. నాకు తెలిసి 100కి 90 మంది కాస్త ఆలస్యంగానైనా సరే బాబా వద్దకు వచ్చిన తర్వాత పరమార్థ ప్రాప్తిని తప్పకుండా కోరుతారు. ఎందుకంటే జీవితం పరుగులమయం, అనేక ఆరాటాలతో ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర అలసట రాక తప్పదు. బాబా ఈ ఆటను ఆపవయ్యా,
పరమార్థాన్ని ప్రాప్తింపచేసేటువంటి దాన్ని నేను పొందేటువంటి మార్గాన్ని చూపవయ్యా అని చెప్పి ఏదో ఒక సందర్భంలో మనం ఖచ్చితంగా అడుగుతాం. అందుకనే వారి యొక్క లక్ష్యం పరమార్థ ప్రాప్తి అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వారి యొక్క వాక్కు నుండి అమృతం వర్షిస్తుంది. వారికి ధనిక పేద అనేటువంటి భేదం లేదు. అందరి పట్ల సమానమైనటువంటి భావన కలిగి ఉన్నటువంటి వారు. మీరు చూడండి, బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో బాబాకు సేవ చేసినటువంటి ఆ ముగ్గురు, మహల్సాపతి, అప్పాకోతే, అదేవిధంగా కాశీరామ్ షింపి. కాశీరామ్ షింపి వ్యాపారం చేస్తాడు, కాస్త డబ్బులు ఉన్నాయి, బాబాకు కావాల్సినటువంటి అన్నీ సమకూరుస్తాడు. అప్పా కూడా ధనవంతుడే. కానీ ఇక్కడ ఏమీ లేనటువంటి వారు ఎవరు? ఒక్క మహల్సాపతే కదా. అంటే తను ఎవరిని హక్కున చేర్చుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, ఎందుకంటే కొన్ని కర్మల కారణంగా, పూర్వజన్మ సుకృతం కారణంగా కొంత మనము పేదరికంలో ఉంటాం, కొంత లేమితనంలో ఉంటాం. అటువంటి వారినే బాబా తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఎందుకంటే కాస్త డబ్బుండి వ్యవహారం చేసేటువంటి వాళ్లకు రకరకాల పనులు ఉంటాయి. ఆ రకరకాల పని చేసుకుంటూ వారికి సమయం చిక్కినప్పుడు బాబా యొక్క ఆశ్రయంలో ఉండేటువంటి వారు. కానీ బాబా ఆ ముగ్గురిలో ఎవరిని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు? మహల్సాపతిని. ఎందుకంటే మహల్సాపతికి ఇంకొక ఎజెండా లేదు కాబట్టి వారికి ధనిక పేద అనేటువంటి భేదం ఉండదు. ఇప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉంటాం, అనేక ఆశ్రమాలు ఉన్నాయి, అనేక పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాధిపతుల పక్కన ఆ పీఠంకు అంటి పెట్టుకొని బాగా సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు? బాగా డబ్బున్నటువంటి వాళ్ళే కదా. బాబా యొక్క ఉదారత ఎంత అద్భుతమైందంటే, హేమాడ్ పంత్ చెప్పినట్టు వారికి మించినటువంటి ఉదారులు మరొకరెవ్వరూ లేరు. ఎందుకనంటే మనలాంటి వారము ఎవ్వరం వెళ్ళి మొదట ఏది అడిగినా కాదు అనకుండా మనందరికీ అనుగ్రహించారు. అంటే నీవు ఎవరు, నీ యొక్క కర్మల సారమేమిటి, ఇవేవీ చూడకుండా. ఎందుకంటే వారి ఉదారత ఎందుకోసము? మనందరినీ కూడా తన వారిని చేసుకోవడానికి. అందుకనే ధనిక పేద అనేటువంటి భేదభావం వారికి ఉండదు. ఎవరికైనా ఇవ్వడంలో ఉదారతలో కూడా ఎటువంటి వడపోత ఉండదు. కొద్దిమందికి మాత్రమే అనుగ్రహం, మరి కొద్దిమందికి లేదు అనేటువంటిది వారి వద్ద ఉండదు. అందుకనే ఈరోజు బాబాకు మనందరం దగ్గర కావడానికి ప్రధానమైనటువంటి కారణం వారి యొక్క ఉదారత. ఆ ఉదారతను మనం బలహీనంగా తీసుకోకూడదు. చాలామంది మనము వారి యొక్క ఉదారతను బలహీనంగా తీసుకొని మనకు ప్రాప్తం లేనటువంటిది, మన యోగ్యతలో లేనటువంటి వాటిని చాలా మనం అడుగుతూ ఉంటాం. అందుకనే సచ్చరిత మనకి ఏం చెప్తుంది? వారు ఉదారులని చెప్పి మనం ఇక్కడ చదువుకుంటాం, కానీ ఆ ఉదారత అన్ని సమయాల్లో ఉండదు. తన వారిగా మనల్ని చేసుకోవడానికి కొంత సడలింపులు ఇచ్చి మనకు కొన్నిటిని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాత మనం వారిమైన తర్వాత మనలో కూడా మార్పు రావాలి. సద్గురువుతో మనం ఎలా ఉండాలి, సద్గురువు మనకు లభించడం వల్ల మన జీవితానికి ఏమి ఉపయోగం, దానిని మనం ఎంత సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే హేమాడ్ పంతు సచ్చరిత అనుమతి వచ్చిన తర్వాత బాబా యొక్క సుందర వదనాన్ని చూసిన తర్వాత పారవశ్యానికి లోనవుతాడు. ఎవరికీ దక్కనటువంటి అనుగ్రహం తనకు దక్కిందని హేమాడ్ పంతు పొంగిపోలేదు. హేమాడ్ పంతు వారి గురించి ఒక మాట రాసుకుంటారు, ఎందుకు నాకు ఈ సాయి అనుగ్రహం దక్కిందని చెప్పి. ఏ జన్మలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ తపం చేశానో నేను ఎరగను. సాయిబాబా నన్ను తన ఒడిలోకి తీసుకున్నారు. ఇది నా తపోఫలమని అనుకుందామంటే నేను జన్మతః దుర్మార్గుణ్ణి, అయినా సాయి దీనవత్సలుడు. ఇది వారి తరగని కృపకు ఇది నిదర్శనం. ఈ మాటలు ఒక్క హేమాడ్ పంత్కు మాత్రమే సంబంధించినటువంటివి కాదు. ఈరోజు మనందరం కూడా నిజంగా మనకు ఏ అర్హత ఉందని, ఏమి సాధించామని మనకు సాయి సాంగత్యం లభించింది. ఎందుకు మనం జన్మతః అనేక పాపకర్మలను వెంటబట్టుకొచ్చినా సరే ఎందుకు బాబా యొక్క సహచర్యం మనకు లభించింది? ఎందుకంటే శ్రీ సాయి బాబా దీనవత్సలుడు. మనం అనుకుంటాం మనం చాలా గొప్పవాళ్ళం అని చెప్పి, మనం నిజంగా దీనావస్థితిలో ఉన్నటువంటి వాళ్ళం.
ఆ దీనావస్థితిలో ఉన్నటువంటి మనల్ని దీనవత్సలుడైనటువంటి శ్రీ సాయిబాబా అనుగ్రహించి వారు మనల్ని తమ ఒడిలోకి తీసుకున్నారు. ఈ జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా మనం కలిగి ఉండాలి. మనకేదో ఆయాచితంగా వచ్చినటువంటిదో ఎవరితో చెప్తూ వచ్చినటువంటి సహచర్యం కాదు సాయిబాబాతోటి. ఆయన దీనవత్సలుడు కాబట్టి మన జీవితం చిందర బిందర కాకుండా, చిత్రవదల గురి కాకుండా మనల్ని సురక్షితంగా ఆయన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఎవరైనా సరే ఒక్కసారి మీ జీవితాన్ని పునశ్చరణ చేసుకోండి. అనేక సందర్భాల్లో శ్రీ సాయిబాబా అనేటువంటి ఆశ్రయం, వారి రక్షణ లేకపోతే జీవితం ఎంత చిన్నాభిన్నంగా ఉండేటువంటిది. దాని ఒక్కదాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే మనం ఎంత అదృష్టవంతులం, సాయి ఎంత సురక్షితంగా మనల్ని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఏకనాథ్ మహారాజు ఆలందిని పావనం చేసినట్టుగానే శ్రీ సాయిబాబా షిరిడీని సుసంపన్నం చేశాడు. ఈరోజు అది అక్షర సత్యమైందా లేదా? హేమాడ్ పంతు కథారచన చేస్తున్నటువంటి సందర్భంలో 10 మంది, 100 మంది, 1000 మంది, ఇంతమందికి మాత్రమే షిరిడీ పరిమితం. ఈరోజు లక్షల కోట్ల మందికి షిరిడీ వారి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రం, వారి యొక్క గమ్యస్థానంగా ఈరోజు కోట్లాది మంది షిరిడీని భావిస్తారు కదా. ఎందుకు షిరిడీ అంత సంపన్నమైంది? కలియుగంలో పరమాత్మ సద్గురువు రూపంలో అవతరించడానికి షిరిడీ అనేటువంటి ఒక కుగ్రామాన్ని వారు ఎంచుకోవడం జరిగింది. అందుకనే షిరిడీ ఈరోజు మనకు షిరిడీయే ద్వారక, షిరిడీయే కాశీ, షిరిడీయే పండరిపురం, షిరిడీయే అయోధ్య, సకలం షిరిడీలోనే నెలకొలి ఉన్నాయి అనేటువంటి భావన ఈరోజు అనేక మందికి ఉంది. మామూలుగా రామభక్తులు, కృష్ణ భక్తులు మహా అంటే వారి జీవిత కాలంలో ద్వారక యాత్ర, లేకపోతే అయోధ్య యాత్ర, కాశీ యాత్ర వేళ్ళ మీద లెక్కబెట్టిన సందర్భాల్లో చేస్తారు. కానీ షిరిడీ యాత్ర ఒక్కసారి మొదలైందంటే జీవితంలో కొన్ని వందల వేల సార్లు షిరిడీ యాత్ర చేసినటువంటి వాళ్ళు ఈ రోజుకు ఉన్నారు. ఏముంది షిరిడీలో? హేమాడ్ పంత్ చెప్పినట్టు సకలం అక్కడే నిక్షిప్తమై ఉంది. షిరిడీయే పండరి, షిరిడీయే ద్వారక, షిరిడీయే కాశీ, షిరిడీయే మనకు పూరి, అన్ని ధామాలు కూడా, చార్ధామం అంతా కూడా అక్కడ నిక్షిప్తమై ఉంది. అందుకనే ఆ చార్ధాంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాలన్నీ కూడా షిరిడీలో నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే షిరిడీ అంత సుసంపన్నమైంది అనేటువంటి విషయాన్ని రాస్తారు. ఎందుకంటే సాధారణంగా మనం షిరిడీ యాత్ర చేస్తాం. చాలామందికి ఆత్మతృప్తి కోసం, కొంతమందికి పుట్టింటికి వెళ్ళినటువంటి అనుభవం, అనుబంధం ఇవన్నీ ఉంటాయి. వాటన్నింటికంటే కూడా మనం అనుభవించాల్సింది ఏంటంటే ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి అన్ని పావన తీర్థాలు, పావన క్షేత్రాలు, పరమాత్మ స్వరూపం అంతా కూడా ఒకే చోట నిక్షిప్తమై ఉంది. నేను ఎంత అదృష్టవంతుణ్ణి, ఒక్క షిరిడీ యాత్రతోటి దేశంలో చరాచర సృష్టిలో ఉన్నటువంటి దివ్యక్షేత్రాలను, తీర్థాలను ఒకే చోట దర్శించేటువంటి భాగ్యం నాకు నా సద్గురువు కల్పించారనేటువంటి భావన మనకుంటే నిజంగా ఎంత ఆత్మస్థైర్యం అది. ఎక్కడికో పోలేదనేటువంటి లోటు ఉండదు. సచ్చరిత 4వ అధ్యాయం మనకు అదే చెప్తుంది. మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, సకలం ఇక్కడే ఉంది. షిరిడీలో సాయితో సమాగమనమే మనకు ఆగమ నిగమాలు, ప్రపంచంలోని బాధలన్నింటినీ ఉపసంహరింపజేసేది ఒక్క షిరిడీయే. పరమార్థానికి అత్యంత సుగమమైనటువంటిది షిరిడీయే. సాయి సమర్థుని దర్శనమే మనకు యోగ సాధనం, వారితో సంభాషణే పాప ప్రక్షాళన. ఈ 4 మాటల్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే షిరిడీయే మనకు ఆగమ నిగమనాలు. అదేవిధంగా ప్రపంచంలోని బాధలన్నింటినీ మర్పించేటువంటిది ఒక షిరిడీయే. మనం షిరిడీకి వెళ్తే ఈరోజు కూడా మనందరి అనుభవం ఏమిటి? బాధలన్నీ మర్చిపోతాం. వారితో సంభాషణే పాప ప్రక్షాళన. వారితో ఎలా మాట్లాడతాం? ఎక్కడ మాట్లాడతాం? ఈరోజు బాబా శరీరంతో లేరే, ఉన్నారుగా సజీవంగా సచ్చరితలో. సచ్చరితను నువ్వు పారాయణ చేస్తుంటే, మననం చేస్తుంటే నువ్వు సాక్షాత్తు బాబాతో మాట్లాడుతున్నట్టే.
సచ్చరిత శ్రవణం మననం పారాయణ మన యొక్క పాప ప్రక్షాళనను గావిస్తుంది. అంత గొప్ప మహిమ కలిగినటువంటిది శ్రీ సాయి సచ్చరిత. అంటే సచ్చరితలో ఉన్నటువంటి దాన్ని ఒడిసి పట్టుకోవడం అంటే ఇదే. చాలామంది అంటుంటారు, కల్లో బాబా కనిపించారు, మాట్లాడారు. షిరిడి వెళ్తే ఒక అతను బాబా వేష రూపంలో కనిపించి నా గురించి ఏదో చెప్పారు. ఎవరు ఏది చెప్పరమ్మా, ఒక్క సచ్చరితనే చెప్తుంది నీ గురించి, నువ్వేమిటనేటువంటిది చెప్తుంది. నీకు అవగాహన ఉందా లేదా? షిరిడి వెళ్తున్నావు, వెళ్ళిన తర్వాత నీ దుఃఖాలన్నీ కూడా మర్చావా లేదా అనేటువంటిది నీ స్థితిని బట్టి ఉంటుంది. నువ్వు సచ్చరితను అర్థం చేసుకుంటే, షిరిడి యొక్క విశిష్టతను తెలుసుకుంటే, నువ్వు నీ బాధలన్నీ మరిచి ఉంటే అప్పుడు నీకు అసలైనటువంటి అనుభవం కలిగినట్టు. నా పాప ప్రక్షాళన కోసం నేను సచ్చరితలో మునిగి తేలుతాను. ఇది జ్ఞానం, ఇది జ్ఞానరత్నం. దీన్ని పట్టుకోగలగాలి. దీన్ని పట్టుకున్నప్పుడు మన కష్టాలన్నీ కూడా సుఖాలుగా మారిపోతాయి. ఎప్పుడూ కూడా మన మనస్సు ప్రపంచ దుఃఖాలను మరిపించేటువంటి షిరిడిలో మన మనస్సు ఉంటుంది. అక్కడికి వెళ్ళినా సరే వెతలతో బాధలతో కృంగిపోతే ఏ ప్రయోజనము ఉండదనేటువంటి జ్ఞానాన్ని మనం ఇక్కడ కలిగి ఉండాలి. సాయే మనకు పరమార్థం. సాయే కృష్ణుడు, సాయే రాముడు, సాయే విఠలుడు అనేటువంటి స్థిరత్వం మనకు రావాలి. అదేవిధంగా మన శాశ్వత ఆశ్రయం కూడా శ్రీ సాయిబాబా అనేటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి జ్ఞానము, అటువంటి నిశ్చయం మనకు లేదనుకోండి, మనము మళ్ళీ అనేక రకాలుగా అనేక దారుల్లో పరుగులు తీస్తూ ఉంటాం. మన శాశ్వతమైనటువంటి ఆశ్రయం వారి చరణాలే. వారి చరణాలు లభించడం మన ఈ జన్మ యొక్క సుకృతంగా మనం భావించాలి. అటువంటప్పుడు నీ జీవితం స్థిరంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. సుఖశాంతుల కోసం ఎక్కడో పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. బాబా పట్ల నీకున్నటువంటి అభిప్రాయమే వాటిని నీకు దగ్గరగా చేస్తుంది. నాకు సాయి ఆశ్రయమే, అది ఒక్కటి చాలు, అదే మనకు అంతిమమైనటువంటి గమ్యస్థానం అనేటువంటి దాంట్లో మనం ఉన్నామంటే ఇక మనము దేనికోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దేన్ని వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఆ రోజు షిరిడీని అనేక మంది యోగులు, భగవద్భక్తులు సందర్శిస్తుండేటువంటి వారు. బాబా ముక్కుపచ్చలారన్నటువంటి పసివాడిగా ఉండేటువంటి వారు. షిరిడీకి వచ్చేటువంటి నాటికి వారికి 20 ఏళ్ళు కూడా లేవు. నవ యువకుడు. వారిలో ఒక గొప్ప తేజస్సు ఉండేది. గాలిపువ్వ లాంటి పాండురంగ విఠలుడి యొక్క భక్తుడు. వారు చాతుర్మాసంలో నదీ తీరాన ఉండి వారు సాధన చేసుకునేటువంటి వారు. మిగతా 9 మాసాలు పండరిలో ఉండేటువంటి వారు. అలా పండరి నుంచి వెళ్తూ ప్రతిసారి షిరిడీలో ఆగేటువంటి వారు. షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబాని చూసి ఒకే ఒక మాట అంటారు, వీరు దీన దయాలు అయినటువంటి సాక్షాత్తు పాండురంగడే ఈ సాయిబాబా. వారి యొక్క తేజస్సు, వచ్చస్సు పాండురంగడి వలె ప్రకాశిస్తుంది. షిరిడి ఎంతో పుణ్యం చేసుకుంది కాబట్టి ఈ సాక్షాత్తు పాండురంగడు ఇక్కడ సజీవంగా కొలువయ్యారు అని అంటారు. బాబా యొక్క వేష భాషలను చూసి చాలామంది ఆ రోజు బాబా పరమాత్మనా లేకపోతే ఎవరు అనేటువంటి సంశయంలో ఉండేటువంటి వారు. దానికి వారు ఒక మాట చెప్పారు. ఈ మాట ఎంత అమూల్యమైందంటే, జరీ అంచు దోవతి కట్టుకోగానే ఎవరైనా సాధువులైపోతారా? బాగా శ్రమపడి ఎముకలు పూసలుగా రక్తం నీరుగా మార్చేలాగా కష్టపడాలి. ఏ ప్రయాస లేకుండా దేవుడైపోతాడా? పాండురంగ విఠలుడే ఏ ప్రయాస లేకుండా దేవుడు కాలేదు కదా. పుండలీకుని యొక్క తల్లిదండ్రుల యొక్క సేవను మెచ్చి నేను వచ్చానయ్యా అంటే, ఆగు నా తల్లిదండ్రులకు నేను సేవ చేస్తున్నాను, ఇటుకపై నిల్చుమంటే మండుటెండలో ఇటుక పైన నిల్చున్నటువంటి వారు శ్రీ పాండురంగ విఠలుడు. భగవంతుడు కూడా ప్రయాస లేకుండా భగవంతుడు కాలేదు. అలాగే ఇక్కడ నిలవైనటువంటి శ్రీ సాయిబాబా నీటి కడవలు మోస్తూ శ్రమ పడుతూ తను ఎవరో కూడా గుర్తించనటువంటి అజ్ఞానంతో ఉన్నటువంటి జనుల మధ్య ఉన్నా సరే తన యొక్క పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునేంత వరకు అక్కడే స్థిరంగా ఉండాలని నిశ్చయించుకున్నారే. అందుకనే మీకోసమే వారి యొక్క ఎముకలను పూసలుగా కరిగిస్తున్నారు. వారి యొక్క రక్తాన్ని నీరుగా మారుస్తున్నారు. ఎవరి కోసం? మీరందరూ కూడా ఆయన యొక్క పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలని. కష్టపడకుండా దేవుడైపోతారా? ఎవ్వరూ కాదు. కష్టపడితేనే మనిషి అవుతాడు.
కష్టపడితేనే భగవంతుడు అవుతాడు. శ్రీకృష్ణునికి లేవా కష్టాలు, శ్రీరామచంద్రమూర్తికి లేవా కష్టాలు, పాండురంగడికి లేవా కష్టాలు, శివుడికి లేవా కష్టాలు. ఇవన్నీ కూడా భక్తులు పెట్టినటువంటి కష్టాలే, భక్తుల కోసం వారు పడ్డటువంటి కష్టాలే తప్ప వారికి కష్టం ఎందుకు? వారికి కష్టంతో పనేముంది? బాబాకు కూడా కష్టంతో పనేముంది? బాబా తలుచుకుంటే ఆ రోజు అనేక లీలలు చేసి అందరినీ కూడా క్షణంలో తన పాదాల వద్దకు తెచ్చుకోవచ్చు, తన మహిమను బహిరంగంగా ప్రకటించవచ్చు. అలా చేయలేదు. అలా చేస్తే ఆ మహిమ నీటి బుడగ లాంటిది, అప్పటికీ అది మాయమవుతుంది. ఆ వారి యొక్క మహిమ, వారి యొక్క శక్తి ఈ కలియుగం ఉన్నంత కాలం ఉండాలి. కాబట్టి అనేక మంది, కొన్ని కోట్ల మంది దాన్ని ఆస్వాదించాలి. కాబట్టి వారి యొక్క పరమాత్మ తత్వాన్ని జనులు అర్థం చేసుకునేంత వరకు ఓపికగా ఉన్నారు. ఈరోజు కూడా ఓపికగానే ఉన్నారు. ఈరోజు కూడా వారు మనం ఫలానా అంటే ఇంకొకరు ఫలానా అంటున్నారు. అయినా సరే మౌనంగా దరహాసంతో నాటకాన్ని చూస్తున్నారు తప్ప ఆయన ఎవరి అభిప్రాయాన్ని ఆయన కొట్టిపడివేయడు. చాలామంది ఆ రోజు బాబా దగ్గరికి వచ్చి ముస్లిం ఫకీర్ అన్నారు. వారి అభిప్రాయాన్ని కొట్టేయలేదే, కానీ అనుభవపూర్వకంగా వారికి అనేక స్వ అనుభవాలు ఇచ్చి తర్వాత వారి దగ్గరికి తెచ్చుకున్నారు కదా. ఈరోజు సోకాల్డ్ అనేక మంది రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. బాబా ఏం చేశారు? వాళ్ళందరూ ఏ ధర్మం అయితే అంటున్నారో, ఏ హిందుత్వం అయితే అంటున్నారో, ఆ హిందుత్వానికి ప్రపంచానికి నాయకుడైనటువంటి మోహన్ భగవతున్ తన వద్దకు ఆప్యాయంగా పిలుచుకోలేదా? తన యొక్క దయా కరుణా స్వరూపాన్ని ఆయనకు చూపలేదా? ఆయన సాయి పాదాల పడి శరణు వేడలేదా? బాబా యొక్క మహత్తు చాలా గమ్మత్తుగా ఉంటుంది. కొంతమందిని చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. బాబా కోసం వీళ్ళు ఏదో పుట్టినట్టు, బాబా పైన ఏదో జరుగుతుంటే ఒకాల్తూ పుచ్చుకొని వారికి ప్రచారాన్ని పొందాలని చెప్పి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అవసరం లేదు. నిన్ను ఎవడు రియాక్ట్ కమ్మన్నాడు? సత్యం సత్యం అని చెప్పి ఎదుటివాడు ప్రతివాది ఎప్పుడూ ఒప్పుకోడు. ఆ ఒప్పుకోనటువంటి వాడి కోసం మనం బజారున బడి నానా యాగి చేస్తే పోయేటువంటి పరువు ఎవరిది అనేటువంటి ఒక కీలకమైనటువంటి విషయాన్ని కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. బాబా ఎప్పుడు కూడా ఏ విషయాన్ని నేరుగా చెప్పారు. బాబా షిరిడీకి వచ్చిన తర్వాత వారికి ఒక ఆవాసాన్ని చూపెడితే దానికి ద్వారకామయ్య అని పేరు పెట్టుకున్నారు. ద్వారకామయ్య అనేటువంటి పేరు ఎందుకు పెట్టుకున్నాననేటువంటి విషయము ఒకానొక సందర్భంలో చెప్తారు. మీరందరూ గమనించాలేరో నాకు తెలియదు, కానీ మన షిరిడీకి వెళ్ళినప్పుడు మొదటి రోజు ద్వారకామయ్యలో పోతీ పారాయణ జరుగుతున్నప్పుడు అక్కడ షిరిడి మాఝే పండరిపూర సాయి బాబా రమావర అనేటువంటి ఆ హారతి పాట, అంతకంటే ముందు రోజు రాత్రి ద్వారకామయ్య దర్శనం చేసుకున్నప్పుడు అప్పటికింకా ఆషాఢ ఏకాదశి సంబంధించిన అలంకరణ అవేవి తీయలేదు ద్వారకామయ్యలో సమాధి మందిరంలో. ఎందుకో ద్వారకామయ్య లోపలికి వెళ్తున్నప్పుడు సాధారణంగా మనం లోపలికి వెళ్ళినప్పుడు నమస్కరిస్తాం. ఎందుకో నాకు తెలియనిటువంటి ఒక భావావేశం వచ్చి ఇలా అక్కడ హారతి జరుగుతుంది, సంధ్యాహారతి, ఇలా ఛాతిపైన కొట్టుకుంటూ లోపలికి వెళ్ళాను. ఛాతిపైన కొట్టుకుంటూనే బయటకు వచ్చాను. అర్థం కాలేదు. అప్పుడు ఒక సందర్భం గుర్తొచ్చింది. బాబా దాస్గన్ మహారాజ్కి చెప్తారు, చాలా నిగూఢంగా చెప్తారు, దీనికి ద్వారకామయ్య ఎందుకు పేరు పెట్టానని చెప్పి. దాస్గన్ మహారాజ్ను ఒక సప్తాహం చెయ్యి, నీకు మంచి ప్రయోజనం కలుగుతుందని చెప్పి బాబా అంటాడు. బాబా నేను చేస్తాను, కానీ నాకు పండరినాథుడి యొక్క దర్శనం నాకు జరుగుతుందా అని అంటాడు. అప్పుడు బాబా ఇలా గుండె మీద చెయ్యేసుకొని ఇలా కొట్టుకుంటూ, అవును, ఠాకూర్ నాథుడి యొక్క డంకాపురి, పండరినాథుడి యొక్క పండరీపురం, శ్రీకృష్ణుడి యొక్క ద్వారకా నగరం ఇదే. విఠలుడు ఏకాంతంగా ఎక్కడో ఉండడు గను ఇక్కడే ఉన్నాడు ఆ విఠలుడు అని చెప్తారు. ఠాకూర్ నాథుడు కృష్ణుని అవతారం, శ్రీ మహావిష్ణువు. అదేవిధంగా ద్వారకాలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా శ్రీ మహావిష్ణువు అవతారమే. పండరిలో ఉన్నటువంటి పాండురంగ విఠలుడు కూడా శ్రీ మహావిష్ణువు అవతారమే. అంటే ఈ మూడింటి సమ్మిళితం ఢంకాపురి, ఠాకూర్నాథుడి యొక్క ఢంకాపురి, పండరినాథుడి యొక్క పండరి, శ్రీకృష్ణుడి యొక్క ద్వారక ఇక్కడే ఉంది. అందుకే ఇది ద్వారకామయ్యి. మీరు గమనించకపోతే, మీరు అర్థం చేసుకోకపోతే ఏమి లాభం అన్నట్టు
దాస్కన్ మహారాజుని ప్రశ్నిస్తారు కదా. నిజంగా అద్భుతమైనటువంటి సందర్భం అది. బాబా ద్వారకామయ్య ఎందుకు నామకరణం చేశాను ఈ ఆవాసానికి అని చెప్పడానికి, అయ్యా మీరందరూ కొలిచేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, అందుకే ఇది ద్వారకా అయ్యింది, అందుకే నేను ఇక్కడ అనేక మందికి పాండురంగ విఠలుడిగా అనుభవాలు ఇస్తూ ఉన్నాను. నా రూపంలో పాండురంగని చూసుకుంటున్నారు, నా రూపంలో ఠాకూర్నాథుని చూసుకుంటున్నారు, నా రూపంలో శ్రీకృష్ణుని చూసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. ఏ నామకరణం అయితే బాబా చేశాడు ద్వారకామయ్యి అని చెప్పి, అదేవిధంగా ఏ ఆకాంక్షతో భూగృహాన్ని నిర్మించాడో శ్రీకృష్ణుని మందిరం కోసం, ఇవన్నీ శ్రీకృష్ణుని అవతారాలే కదా, ఠాకూర్నాథుడైనా పండరనాథుడైనా. కాబట్టి ఆ శ్రీకృష్ణుని యొక్క గర్భగుడి ఈరోజు బాబా యొక్క సమాధి గృహమైంది కదా. ఈ విధంగా బాబా చెప్పినటువంటి దాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడే అసలైనటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. బాబా భగవద్భక్తుల యొక్క శ్రేయస్సును వారు ఎప్పుడూ రక్షిస్తారు. మనం మాయలో పడి భగవంతుణ్ణి విస్మరించినా సరే తను ఏ విధంగా గమనిస్తూ ఉంటారనేటువంటి విషయం ఇదే అధ్యాయంలో బలవంతరావు క్షీరసాగర్ కథ మనకు తెలియజేస్తుంది. తండ్రి శారదం మర్చిపోయాడు, విఠలుడి ఆరాధన మర్చిపోయాడు. ఏం చేశారు బాబా? షిరిడీ వరకు లాక్కొచ్చి, అరే నాయనా, నన్ను పండరీనాథుని మీ నాన్నని పస్తులు పెడుతున్నావు, శారదకర్మలు కూడా ఆపేశావు, ఇప్పుడు అవి గుర్తు చేయడానికి నేను ఇక్కడికి పిలిచానని చెప్పి. అంటే సద్భక్తుల యొక్క ఉద్ధరణ. ఈ పూర్వీకులు ఏదైతే సదాచారాలను పాటించారో తదనంతరం వారి తరంతో వాటిని పాటించేలాగా ఏ విధంగా బాబా అప్రమత్తులై ఉంటారు, మనల్ని ఏ విధంగా మేలుకొల్పుతారనడానికి ఇది ఒక నిదర్శనం. దాస్కన్ మహారాజ్తో పాటు అనేక మందికి అనేక సందర్భాల్లో బాబా తన యొక్క అవతారం గురించి, తన యొక్క మహిమ గురించి చాలా గుప్తంగా చెప్పేటువంటి వారు. కానీ బాబా చెప్పినటువంటి ఆ వాక్కులను చాలామంది అర్థం చేసుకునేటువంటి వారు కాదు. దాస్కన్ మహారాజ్ లాంటి వారికి అనుభవం ఇస్తే అది అర్థమవుతుందని చెప్పి బాబా తమ పాదాల నుండి గంగా యమున ప్రయాగలను త్రివేణి సంగమాన్ని సృష్టిస్తారు కదా. బాబా నేను అనేక కర్మలు చేసి ఉన్నాను, పోయి ప్రయాగాలు మునిగొస్తానంటే ఎందుకు గను అంత శ్రమ, ఇక్కడ లేదా మనకు ప్రయాగ అని చెప్పి తమ 2 బెటనవేళ్ల నుంచి గంగా యమునను ప్రవహింపజేసి కింద 3 నదుల సంగమాన్ని ఒకే చోట చూపెట్టారు కదా. ఆ సందర్భంలో దాస్కన్ మహారాజుకు భావావేశంతో వచ్చినటువంటి ఆ పద్యము, ఆ పాట మనందరము కూడా ఈరోజు సాయి టీవీలో విని ధన్యులమవుతున్నాం కదా. అగాధ శక్తి అగణిత లీలల దయామయా, జీవుడి అజ్ఞానాన్ని హరించే సద్గురురాయ, ఓ సాయి దేవా. ఈరోజు సాయి టీవీ దయ వల్ల మనందరము కూడా శ్రీ సాయి కృప అనేటువంటి అమృత ధారను ఒడిసి పట్టుకుంటున్నాం. అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. దాన్ని ఒడిసి పట్టుకుంటే అది మన చేతుల్లోకి వస్తుంది, లేకపోతే మన ముందు వృధాగా అది కారిపోతుంది. కాబట్టి అది పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దాస్కన్ మహారాజ్ గారు ఒక మాట రాస్తారు, శ్రీమంతులని మేము భావిస్తే ఇల్లిల్లు తిరిగి భిక్ష చేసేరు, దానగుణంలో కుబేరుణ్ణి లజ్జితుడిని చేశావు సాయి. నిజంగా బాబా యొక్క అద్భుతమైనటువంటి కీర్తిని దాస్కన్ మహారాజ్ గారు పొగిడినట్టు మరెవ్వరూ పొగడలేరు. అదేవిధంగా బాబా తత్వాన్ని రంగరించి అత్యంత సునాయాసంగా మన దోసిట్లో పోసేటువంటి సాయి టీవీ అంత అద్భుతమైనటువంటి మరొక వ్యవస్థ, మరొక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాలు మనకి ఎక్కడా కూడా లభించవు. త్వరలో మనం సాయి టీవీ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. మీ అందరి సౌలభ్యం కోసం మీ అందరూ సాయి టీవీని ఆ రోజు వచ్చి ఆశీర్వదించి అభినందించాలని చెప్పి, మీరందరూ రావాలని, మనందరం కలిసి సాయి టీవీ 10వ వార్షికోత్సవ అనుభూతిని పంచుకోవాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని 10వ తారీఖు రోజు ఆదివారం రోజు చేస్తున్నాం. మీరందరూ కూడా అగాధ శక్తి అగణిత లీలల యొక్క సారాన్ని మనకు అందిస్తున్నటువంటి సాయి టీవీని మీరందరూ ఆశీర్వదించి వ్యక్తిగతంగా వచ్చి అభినందించాలి సాయి టీవీ యొక్క సేవనని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.